బీజేపీ నేతలు అంటున్న సవాల్ను స్వీకరించడానికి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇందాక రేవంత్ రెడ్డి గారు చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పి మేము క్లియర్గా చెప్పి సిబిఐకి అప్పచెప్పాము. మరి నిజంగా బీజేపీను బీఆర్ఎస్ కుమ్ముక్కు కాకపోతే వారిని ఎందుకు అరెస్ట్ చేయాలని అడిగారు. ఒక్కసారి ఆ ప్రశ్న అడగండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు బీజేపీ ఆధ్వర్యంలో కాదు, మీడియా సమావేశంలో కావచ్చు, ఏదైనా మేధావుల సమక్షంలో సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు శివప్రసాద్. శ్రీనివాస్ గారు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు అవటం వల్లే కాళేశ్వరం విషయంలో మేము రిపోర్ట్ పంపించినా కానీ సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పినా కానీ వారిని అరెస్ట్ చేయలేదు. 11వ తారీఖు లోపల అరెస్ట్ చేయండి, మీ ఇద్దరు కానీ కుమ్మక్కు కాకపోతే అని ప్రశ్నించారు. బీజేపీ దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదని అడిగారు. దానికి సమాధానం అడగండి. టోటల్గా అది బీజేపీ వర్షను బీఆర్ఎస్ వర్షను. ఇక్కడికి వచ్చేటప్పటికి క్యాంపెయిన్ నడుస్తున్న కొంది హీట్ పెరుగుతూ ఉంది. హీట్ పెరిగిన తర్వాత మాటలు కూడా దొరలటం మొదలైనవి. మొదలైన తర్వాత కొంత సమన్వయం పోయి ఒకరినొకరు నిందించుకోవటం, మాకు ఓటేయని అడగటం, మేము ఈ పనులు చేశామని అడగటం, లేకపోతే మా పార్టీని గెలిపించండి అని అడగటం ఓకే. కానీ ఆ పరస్పర దూషణలు కొంచెం తగ్గితే బాగుండు. ఆ పరస్పర దోషాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, దానికి సమాధానంగా కేటీఆర్ గారు ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒక్కసారి. రేవంత్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. రేవంత్ రెడ్డి గారు బయట. ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి పలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. అంటే ఎంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరినరు గవర్నర్ను. గవర్నర్ ఎప్పుడు అనుమతి ఇచ్చిండు. ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చుడు అంటే ఏంది? నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా. ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు విషయం లేదు కాబట్టి, ఛార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి, అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు? తీసుకుపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టిండు. దమ్ముంటే రా, అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసినో తప్పు, రా ముంగటికి రా. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మగవను అయితే, మగ పుట్టుక ఉడితే రావు, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం. నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది. దా మగవాను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది. అది సంయమనం పాటించడం అంటే, ఒక అతనేమో నువ్వు చెత్త నా కొడుకు అంటాడు, ఇంకొక అతనేమో నువ్వు మగ పుట్టక పుడితే అంటాడు. కొంచెం పాలిష్డ్గా, కొంచెం పద్ధతిగా సద్విమర్శలు చేసుకుంటూ నీ పార్టీ స్ట్రెంత్ ఏంటి, నీ పార్టీ వీక్నెస్ ఏంటని క్యాండిడేట్లు మాట్లాడుకుంటే అది క్యాడర్ కూడా దాన్ని తీసుకెళ్తారు. వీరే గచ్చి తప్పితే ఇక వారు ఆ స్థాయికి వెళ్తారు. నాయకులని ఆచరించడం కదా కార్యకర్తలు చేసేది. అందుకని సంయమనం పాటించాలని కోరుకుంటూ ఇంకా 11వ తారీఖు